రష్యాలో నిత్యం నరకమే. ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు. అడవిలో స్లీపింగ్ బ్యాగ్లో పడుకునే వాళ్ళం, తుపాకుల్లో బుల్లెట్లు నింపడం, సొరంగాలు తవ్వడం, మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం, ఇదే మా పని. ఒక పూట భోజనం, ప్రతిరోజు 15 గంటల డ్యూటీ. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో 8 నెలలు ఉన్నాం. 60 మంది భారతీయులు చిక్కున్నారు. తిరిగి వస్తామని ఊహించలేదు. ఈ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం. మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సూఫియాన్ అంటూ చూస్తా ఉన్నాం. సో కొంతమంది ఏజెంట్లు డబ్బుల కోసం ఇలాంటి ఇష్టారీతిన ఒక రష్యాలో జాబ్ ఉంది, నువ్వు వెళ్ళు అనగానే పాప వాళ్ళ ఆశ కొద్దీ రష్యాకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ చేపించే పని ఏంటంటే యుక్రెయిన్ రష్యా యుద్ధంలో జరుగుతున్న సమయంలో సైనికులు చేసేటువంటి నీచమైనటువంటి కొన్ని పనులు ఉంటాయి కదా, వాటిని కాపాడడానికే వీళ్ళని తీసుకెళ్ళినట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. బాంబుల మూత, తుపాకీ కాల్పులు, గుర్తు తెలియని దేశం, ఒక్క పూట భోజనం, 15 గంటల పని, దట్టమైనటువంటి అడవి, గడ్డ కట్టించే చలి, స్లీపింగ్ బ్యాగులో నిద్ర, ఇలా 8 నెలలు నిత్యం నరకమే. పొట్టకోటి కోసం దుబాయ్ వెళ్ళిన యువకులు ఒక ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశపడడమే వారిని కట్టు బానిసలు చేసింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో బిక్కు అంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వచ్చింది. దౌత్యపరమైనటువంటి చర్యలు, దేశాధినేతల చర్చలు, ఎంబసీల వినతులు వెరసి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫియాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 5 అక్కడి నుంచి బయటపడగలిగారు. శుక్రవారం రష్యా నుంచి ఇండియాకు చేరుకున్నారు. నరక యాతన అనుభవించి ఇంటికి వచ్చిన సూఫియాను చూసి కుటుంబ సభ్యులు సంతోషంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 9 చూడండి, కన్నీటి పర్యంతమయ్యా. ఈ సందర్భంగా అక్కడ ఎదురైన అనుభవాలను సూఫియాన్ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. మిమ్మల్ని రష్యాకు ఎవరు తీసుకెళ్లారు? చూడండి, మాది నారాయణపేట జిల్లా కేంద్రం. 2021లో పని కోసం దుబాయ్ వెళ్ళా. అక్కడ ఎమిరేట్స్లో క్యాటరింగ్ పని చేసేవాడిని. నెలకు 30,000 వరకు వచ్చేవి. నాతో పాటు కర్ణాటక నుంచి గుల్బర్గ్ చెందిన మరో 3 కూడా ఉండేవారు. ఈ క్రమంలో బాబా బ్లాగ్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసాం. రష్యాలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయని, 1,00,000 వరకు జీతం వస్తుందని తెలిసి నలుగురం అతన్ని సంప్రదించాం. 3 లక్షలు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని, 3 నెలల శిక్షణలో 40,000, ఆ తర్వాత 1,00,000 వరకు జీతం వస్తుందంటే ఆశపడ్డాం. డబ్బులు చెల్లించాక పేపర్లు రెడీ చేసి మమ్మల్ని రష్యా తీసుకెళ్లారు. మీరు మోసపోయారని ఎప్పుడు గ్రహించారు? మమ్మల్ని తీసుకెళ్లినటువంటి ఏజెంట్ ముంబైకి చెందిన వాడే. దుబాయ్లో ఏజెన్సీ నడిపిస్తాడు. చెన్నైకి చెందిన నైజిల్ అనేటువంటి వ్యక్తి రష్యా పౌరుడు ఒకరు. మాస్కోలో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి 200 కిలోమీటర్ దూరంలో ఉన్న కోస్టారమా పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక హాస్టల్లో ఉంచారు. అక్కడే ఉద్యోగాలు ఇస్తారనుకుని సంతోషించారు. కానీ 4 రోజుల తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు మమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లి అడవిలో వదిలేశాక మేము మోసపోయాను గుర్తించాం. భాష సమస్య కారణంగా మేము ఎంత చెప్పినా అక్కడున్న వారెవరు వినిపించుకోలేదు. మా ఫోన్లో ఇండియా సిమ్ కార్డులే ఉండడంతో ఎవరిని సంప్రదించలేకపోయాం. యుద్ధ భూమికి ఎలా వెళ్లారు? అక్కడ పరిస్థితులు ఏమిటి? ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనే మాకు ఆర్మీ డ్రెస్సులు ఇచ్చారు. హెలికాప్టర్లో చాలా దూరం తీసుకుపోయి ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో క్యాంపులో వదిలేశారు. అక్కడ విపరీతమైనటువంటి చలి వాతావరణం ఉండేది. 10 కిలోమీటర్ల పరిధిలో కలంచాక్ అనే గ్రామం మాత్రమే ఉండేది. మాకు గన్ ఫైరింగ్తో పాటు గ్రెనేడ్లు వేయడం, సొరంగాలు తవ్వడం నేర్పించారు. గాయపడిన సైనికులను ఎలా తీసుకెళ్లాలి, బుల్లెట్లు ఎలా లోడ్ చేయాలి, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. బాబా పంపిన బ్యాచ్లో మాదే మొదటిది. ఇండియాకు చెందిన మొదటి వారు దాదాపు 60 మంది మాలాగే అక్కడ ఇరుక్కుపోయారు. ఏం పనులు చేశారు, భోజన వసతి ఎలా ఉంటుంది? ఇలాంటి కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు భోజనం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రధానంగా సొరంగాలు తవ్వేవాళ్ళం. తుపాకులు మోయడం, బుల్లెట్లు లోడ్ చేయడం, నీళ్లు నింపడం, ఎవరికైనా గాయాలైతే తీసుకెళ్లడం, మరణిస్తే మృతదేహాలను ప్యాక్ చేయడం వంటి పనులు చేసేవాళ్ళం. డ్రోన్ దాడిలో గుజరాత్ చెందిన హమీద్ మరణించిన తర్వాత చాలా భయం వేసింది. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేవాళ్ళం. ఆహారం తినడం చాలా ఇబ్బందిగా ఉండేది. 12 నుంచి 15 గంటల వరకు పని ఉండేది. నేలపైన పడక చలి ఉండడంతో స్లీపింగ్ బ్యాగ్లో పడుకునే వాళ్ళం. ఇండియాకు తిరిగి వస్తారు అనుకున్నారా? ఎవరెవరు సహకరించారు? అక్కడి నుంచి బయటపడతామని అస్సలు అనుకోలేదు. మమ్మల్ని కాపాడేందుకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికార్ రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ కేంద్ర మంత్రి జయశంకర్ కలిసి మా పరిస్థితిని వివరించారు. 2 దేశాల ఎంబసీలు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాయి. ప్రధాని మోడీ కూడా రష్యాకు వచ్చిన సందర్భంలో ఈ విషయమై పుతిన్తో చర్చించారు. దీంతో మేము స్వదేశానికి రాగలిగాం. మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తొలి విడతలో మేము ఇండియాకు వచ్చామంటూ చూస్తా ఉన్నాం. సో ఏజెన్సీలు చేసేటువంటి మోసాల ద్వారా, అంటే ఏజెన్సీలు తమ ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఆ డబ్బుల కోసం ఎంత తెగబడతారో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో దుబాయ్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి అనేక మంది ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో ఇలాంటి ఏజెన్సీలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఏజెన్సీల వల్ల
అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి, అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇలాంటి ఏజెన్సీలకు చట్టబద్ధత చాలా అవసరమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూడా మేమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నాం. దయచేసి ఆ దిశగా చర్యలు తీసుకొని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.